నమస్తే వెల్కమ్ టు మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భయంతోనే కేసీఆర్ పొలం బాట పట్టారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదన్న ఉత్తమ్. శివానందరెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు ఇచ్చేలోపే పరారైన టీడీపీ నేత. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు. ముగిసిన కాంగ్రెస్ సీఈసీ సమావేశం. అభ్యర్థులను ఖరారు చేసిన సీఈసీ. లిక్కర్ కేసులో తిహార్ జైలుకు కేజ్రీవాల్. 15 రోజులు జ్యుడిషియల్ రిమాండ్. తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు. రాబోయే 5 రోజుల పాటు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు. కాంగ్రెస్ సీఈసీ సమావేశం ముగిసింది. ఏపీలోని 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు పెండింగ్లో ఉండగా మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది సీఈసీ. కడప పార్లమెంటు బరిలో షర్మిల, రాజమండ్రి పార్లమెంటు బరిలో గిడుగు రుద్రరాజు, పార్లమెంట్ బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ బరిలో మాజీ ఎంపీ బళ్ళన్రాజు, విశాఖ పార్లమెంటు బరిలో సినీ నిర్మాత సత్యారెడ్డి, అలాగే ఏలూరు లోక్సభ బరిలో లావణ్య, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహీన్ పేర్లను ప్రకటించింది సీఈసీ. మరోవైపు సీనియర్ నేత రఘువీరారెడ్డి ఎన్నికల పోటీకి దూరంగా ఉన్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. జరుగుతా ఉంది. అయితే అఫీషియల్ గా అయితే కనుక రేపు ఈ యొక్క అభ్యర్థులు అనేది కూడా బయటకు వచ్చిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దాదాపు 114 సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ అభ్యర్థులను సైతం కూడా ఇటు ప్రకటించడం కూడా జరుగుతోంది. ఇక ముఖ్యంగా వైఎస్ షర్మిలారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై అయితే కనుక సస్పెన్సీ తెరపడిందని చెప్పుకోవచ్చు. కడప ఏదైతే ఇటీవలే కడప నేతలు అయితే కనుక ఇటు షర్మిలారెడ్డి తోటి భేటీ అయిన నేపథ్యంలో కడప నుంచి కూడా పోటీ చేయాలంటూ వారి వెంట చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు కడప నుంచి కూడా వైఎస్ షర్మిలారెడ్డి బరిలోకి దిగుతున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఇక సీనియర్ నాయకులు గిరిగి రుద్రరాజు సైతం కూడా రాజమండ్రి నుంచి కూడా బరిలో దిగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే గతంలో ఎంపీగా పనిచేసినటువంటి పల్లంరాజు సైతం కూడా, మాజీ ఎంపీ పల్లంరాజు సైతం కూడా కాకినాడ నుంచి కూడా బరిలోకి దిగుతా ఉన్నారు. ఇక సినీ నిర్మాత సైతం కూడా విశాఖపట్నం నుంచి కూడా సత్యారెడ్డి పోటీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఇటు కాంగ్రెస్ సైతం కూడా అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న పరిస్థితుల్లో కూడా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. శ్రీదేవి. సంతోష్, ఎందుకు రఘువీర ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు? కారణం ఏంటి? ఏదైతే రఘువీరారెడ్డి చూసుకున్నట్లయితే కనుక తను కూడా లోక్సభ స్థానం నుంచి కూడా ప్రకటిస్తారని కూడా ఆశించినప్పటికీ కూడా తాను ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా కూడా రఘువీరారెడ్డి సేవలను అనేది కూడా ఇటు కాంగ్రెస్ వినియోగించే దిశలో కూడా కనబడతా ఉంది. అయితే కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తే మాత్రం తనకి ఏదైతే కీలకమైనటువంటి పదవి ఉండబోతుంది అంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రఘువీరారెడ్డి మాత్రం అయితే కనుక ఈసారి ఎన్నికలకి పోటీకి అయితే కనుక
దూరంగా ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రచారంలో మాత్రం తనదైన శైలిలో అయితే కనుక తీసుకెళ్లే విధంగా కూడా కాంగ్రెస్ తో పాటు ప్రచార సభల్లో కూడా పాల్గొంటారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే రఘువీరారెడ్డి గతంలో రాజశేఖర రెడ్డి ఆయనతో పాటు కీలకమైనటువంటి వ్యక్తుల్లో రఘువీరారెడ్డి ఒకరుగా ఉండడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రఘువీరారెడ్డి సేవలను మాత్రం అయితే కనుక వినియోగించుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం 114 మంది అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో వారికి సైతం కూడా దీంట్లో స్థానం కల్పిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ 2024 ఎన్నికలు అయితే కనుక హోరాహోరీగా జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక కడప చూసుకున్నట్లయితే కనుక వైఎస్ షర్మిలారెడ్డి అయితే కనుక తన యొక్క శైలి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతా ఉందని చెప్పుకోవాల్సి లేదు. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. పొలం బాటలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని అన్నారు. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు ఖర్చు గురించి ఆలోచించట్లేదని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీకి సహకారం అందించలేదని తెలిపారు. ఎన్టీపీసీకి సహకరించి ఉంటే 4000 మెగావాట్ల విద్యుత్ ఉచితంగా వచ్చేదని చెప్పారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ ఏదో గొప్పలు సాధించామని చెప్పడం అబద్ధమని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న ఉత్తమ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పంట బీమా ఇవ్వలేదని విమర్శించారు. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ డిప్రెషన్లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యాపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును. మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. అసలు నిజంగా ఒక పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? తెలంగాణ ప్రజలు గమనించాలి. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద పెట్టి లోపలున్న వాళ్ళు ఎవరో ఆ వైర్లు దొక్కుకుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని ఉత్తమ్ విమర్శించారు. కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చు ఏడాదికి 10,000 కోట్లు అవుతుందని తెలిపారు. ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించేందుకు మాజీ సీఎం ఒప్పుకున్నారని చెప్పారు. మిషన్ భగీరథ కమిషన్ల భగీరథ అయిందని ఆరోపించారు. కేసీఆర్ జగన్ దోస్తీ వల్ల ఏపీకి అక్రమంగా రోజుకు 10 టీఎంసీలు తరలించిందని మండిపడ్డారు. ఏపీ రోజు నీళ్లు తరలిస్తున్నా అప్పటి సీఎం కేసీఆర్ మాట్లాడలేదని ఉత్తమ్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం గురించి మాట్లాడతారా మీరు? మినిమం కామన్ సెన్స్ ఉండాలి, కొంత షేమ్ ఫీల్ కావాలి. అరే మేము ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టినవే, తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల మనందరి జీవితాలు తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి నువ్వు ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతే మరీ ఈ విధంగా నేను ఆయన మాట్లాడడం చాలా చాలా ఇది విడ్డూరంగా వికారంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను ఎప్పుడు కొద్దిగా హార్ష్గా అతిశయోక్తిగా మాట్లాడను, బట్ నేను ఆయన మాట్లాడే తీరు నాకు చాలా చాలా ఇది అరే ఇంత సిగ్గు లేకుండా డ్రైవర్ అన్నా అంటే మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీ హయాంలోనే కూలిపోయి అదే ఊహు అంటున్నాడు ఆయన. ఏదో ఒక పిల్లలు కూలిపోతే ఓకేనా అంటాడు. ఏంటిది అది? ఇంకెక్కడో కూలిపోలేదా? ఇది కూలిపోతే ఏంటి అంటున్నాడు ఆయన.
అమెరికాలో ఎక్కడ కూలిపోయిందట. ఏంది అసలు, ఏంది ఆ మాటలు? మరి ఇంత సిగ్గుదప్పు ఉండడం ఇది సరైన? కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంటలు తగలబెడుతుంటే బాధ కలుగుతుందన్నారు. కష్టపడి సాగు చేసిన రైతు తన పొలాన్ని తగలబెట్టుకునే దుస్థితి దాపురించిందన్నారు. కాంగ్రెస్ మంత్రులు, నేతలు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రైతుల దగ్గరికి వెళ్లే ధైర్యం కాంగ్రెస్ మంత్రులు, నేతలకు లేదా అని విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా మంత్రి తుమ్మల మాట్లాడారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో సున్నితత్వం కలిగిన ఏ ప్రభుత్వమైనా ప్రజల యొక్క ఆర్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని పక్కదారి పట్టియడం కోసం, ఇటువంటి ఘటనలు లేవనిపించడం కోసం చర్చ అంతా రాజకీయాల వైపు మళ్ళీ పూర్తిగా మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ అవతల పార్టీలను తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ, అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మరి ఈ రోజుకు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 110-15 రోజులలో సుమారు 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రైతు కుటుంబం దగ్గరికన్నా మీరు పరామర్శకు పోయినరా? ఒక్క ఎండిన పొలం కాడికన్నా పరామర్శకు పోయినరా? రైతులు మంట పెట్టుకున్నటువంటి ఒక్క పంట కాడికైనా పోయి పరామర్శకు పోయినరా? అయ్యే ఎందుకు ఇట్లా చేసుకుంటారు, మేము ఉన్నాం, మీరు చెప్పే వాదన అయితే చెప్తున్నారో ఇది ప్రకృతిపరమైనటువంటి తప్ప మా తప్పు లేదో చెప్తున్నారో, ఇదే మాట రైతుల దగ్గరికి పోయి మీరు ఎందుకు చెప్తలేరు? మరి ఎందుకు ఓదార్స్తలేరు? ఎందుకు సాంత్వనపరుస్తలేరు? మీరు చెప్పేదే నిజమైతే. గత ప్రభుత్వ హయాంలో రైతులకు చేసినవన్నీ తుమ్మలకు తెలుసని అన్నారు నిరంజన్ రెడ్డి. చేతనైతే రైతు భరోసా 15,000 ఇప్పించాలని డిమాండ్ చేశారు. తాము చేసిన దానికంటే రైతులకు ఎక్కువ మేలు చేయాలని సూచించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద చల్లే దుర్భేద్యం కనిపించిందని విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. అత్యధిక వరద వల్లనే మేడిగడ్డ బ్యారేజ్లో 2-3 పిల్లర్లకు నష్టం కలిగిందని చెప్పారు. ఇప్పుడు ఎత్తిపోస్తున్న నీళ్లే 2 నెలల కిందట ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలు ఒకవైపు బాధలు పడుతూ ఇంకోవైపు ఇంత భారీ మోసానికి గురైతీమి కదా మేము అనేటువంటి ఒక ఆవేదనలో ఉన్నారు. ఇంత పెద్దగా మమ్మల్ని దగా చేస్తారు అనుకోలేదు అని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ పోయినా, ఏ జిల్లాలో పోయినా, ఏ మండలం పోయినా ప్రజలు వాపోతున్నారు. అన్నదాతలు వాళ్ళ ఆవేదన, ఆక్రందనలు భిన్న రూపాల్లో వ్యక్తమవుతున్నాయి. గుండె తరుక్కపోయి, పంటలు ఎండిపోయి, పశువులకు, గొర్రెలకు, మేకలకు మేత వదిలిపెట్టి ఎండిన పంటలను గుండె దహించకపోతూ ఉంటే వాళ్ళు పెంచిన పంటనే, చేతికి రాని పంటను నిప్పు పెట్టి, మంట పెట్టి భిన్న రూపాలలో వాళ్ళ ఆక్రోశాన్ని రైతాంగం రాష్ట్రంలో వెలిబుస్తున్నారు. కొంతమంది రైతులు ఏకంగా పాదరక్షల్ని చేతుల్లోకి తీసుకొని చెంపలేసుకొని మేము కాంగ్రెస్ కోసం పనిచేసినాం, ఓట్లు వేయించినాం, వేసినాం. మాకు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. టెట్ ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెట్ ఫీజులను భారీగా పెంచారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీలు ఇవ్వలేదని తెలిపారు. నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం తగదన్న హరీష్ రావు తమ హయాంలో టెట్ 2 పేపర్లు రాసినా 400 రూపాయలు ఉండేదని గుర్తు చేశారు. రైట్, పార్టీ మారేది లేదని మరి పార్టీ ఎందుకు మారావంటూ పార్టీని వీడిన కడియం ఫ్యామిలీపై తీవ్రంగా మండిపడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. చిరు వ్యాపారుల పట్ల పోలీసు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని మొండా మార్కెట్, బండిమెట్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. గత 40 ఏళ్లుగా చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారన్నారు. పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కల్పించకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.
పాలికా బజార్ 2 words బోండా మార్కెట్ అంటే బండిమెట్టు కానీ బోండా మార్కెట్ అదే విధంగా సంతోష్ స్వీట్. ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళు గడిచిన 40-50 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకునేటువంటి పేదవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే వ్యాపారం తప్ప వాళ్ళ కుటుంబం నడవడానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబము పిల్లలు వాళ్ళ ఆధారమే ఇది. ఎండనక వాననక రోడ్ల మీద అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు. సరే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు, పోలీసులు ఇవి తీసేయమన్నారని చెప్పి ఇబ్బందులు. రెండోది వయా మీడియా వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తప్పకుండా వాళ్ళు సంతోషంగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు. అందుకే వాళ్ళకు పోలీస్ వైపు రెండోది వ్యాపారస్తులకు కూడా చెప్పినాం. అంటే మీరు కూడా మన్మానే రోడ్డు మీదకి వచ్చి పెట్టకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఏరియా ఏదైతే ఉన్నదో దానికే కన్ఫైన్డ్ అయ్యి అంత పరిమితి లోపల వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పినాం. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పాదచారులు వచ్చినా ప్రజలు వచ్చినా. సీఎం జగన్ పై టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ సీఎం కుర్చీ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారని విమర్శించారు. పింఛన్దారులకు ఇంటికెళ్లి ఇవ్వాల్సిన పెన్షన్ సచివాలయాల దగ్గరే ఇచ్చే నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. మండు టెంటులో వృద్ధులు ఎలా రాగలరని నిలదీశారు. జగన్ కుటిల రాజకీయాలకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీ కోసం, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజారిపోతాడనే దానికి ఒక నిదర్శనం. ఏదైతే ఇంటింటికి తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి పింఛన్లు నిలిపేసి సచివాలయాల దగ్గరే వచ్చి తీసుకోండి అని ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వులు. ఈవేళ మొండు టెండలు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఆ అవ్వ తాతమ్మలు మరి ఇంటి దగ్గర నుంచి సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవడమే కష్టం. రెండవది ఈరోజు సచివాలయం కూడా 2-3 గ్రామాలకు కూడా కలిపి ఒక సచివాలయం ఉన్నటువంటి స్థితిలో ఆ బయట గ్రామాల నుంచి మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి తీసుకోవడం అంటే అది కూడా ఎంత కష్టం, సాధ్యం కానిటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మూర్ఖత్వంగా సచివాలయాల దగ్గరే పింఛన్లు తీసుకోండి అని చెప్పడం అంటే తమ రాజకీయ లబ్ధి కోసం. టీడీపీపై టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ఆ పార్టీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియను వాలంటీర్లకు దూరం చేసి పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు వాలంటీర్లను భయపెడుతున్నారని విమర్శించారు. డప్పు కొడితే ఏ కాగితం ఇస్తే దానికి ఎన్నికల కమిషన్ వారు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజు సుమారు 12,65,00,000 మంది లబ్ధిదారులు రాష్ట్రంలో ఉంటే 5 కోట్ల మంది ప్రజలు ఉంటే 1,65,00,000 గృహాలు ఉంటే ఆ గృహాలకు ఈ రోజు ఎవరు అందిస్తారని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను, వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందించాలని జగనన్న ఈ కార్యక్రమాన్ని చేయటం నేరమా? వాలంటీర్ తన 4 సంవత్సరాల 11 నెలలుగా ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఆ లబ్ధిదారుడికి అందజేయడం నేరమా? ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరం, ఏ కారణంగా ఈ ఘోరం చేశాడు? ఈ 3వ తారీఖు లోగా ఈ రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది లబ్ధిదారుల తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఎవరికైనా కడుపు మంట ఉంటుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీకు హెచ్చరిస్తున్నాను, ఈ ఒక్క నెలకి పేదవాడికి ఆ పెన్షన్లు అందిస్తూ వచ్చే నష్టం ఏంటని అడుగుతున్నాను. ఎన్నికలు ఎదుర్కొనే శక్తి లేదా? అందుకే నేను అన్నాను, చంద్రబాబు నాయుడు ఒక్క స్థానంలో కూడా. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే విత్ us.